తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్టేషన్ ఎస్ఐలతో పాటు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ ముందుగా ఆయన తిరుచానూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పోలీసుల ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులు, మిగతా రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకల అనుమతి లేదన్నారు. టపాసులు కాల్చడం నిషేధించినట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, విచక్షణ రహితంగా వేగంగా బైకు, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దన్నారు. అలాంటి రైడర్స్, మోటార్ వెహికల్స్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అరుణ, జగన్నాథ్ రెడ్డి, సాయినాథ్ చౌదరి తదితర తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు 2025 నూతన సంవత్సరం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు సలహాలు ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఆ క్రమంలో రోడ్ల మీద వచ్చి తాగి అల్లర్లు చేయడం, నైట్ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వచ్చి కేకులు కట్ చేయడం ఇలాంటివి చేయకూడదని, తర్వాత రాత్రి 9 గంటల నుంచి కూడా మా పోలీస్ సిబ్బందిని అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంగళం ఏరియాలో ఒక ఎస్ఐ, తర్వాత ఒక 5 మంది సిబ్బందితో పాటు అక్కడ 3 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పద్మావతిపురం ఏరియాలో ఇంకో ఎస్ఐ గారిని మరియు వారితో పాటు ఒక 5-6 మంది సిబ్బంది ఉంటారు. ఈ సింధు సర్కిల్, ఈ తిరుచానూరు పట్టణంలో సాయినాథ్ ఎస్ఐ గారు మరియు వారితో పాటు సిబ్బంది ఉంటారు. అలాగే మేము ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వాళ్ళ బండ్లు మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సీజ్ చేసిన తర్వాత అందరూ ఇబ్బంది అనేది ఫీల్ అవుతారు. కానీ ఆ ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే దయచేసి యువత గాని, పెద్దలు గాని, ఎవరైనా గాని తాగి బండ్లు నడిపి రోడ్ల మీదకి రావద్దండి. పండగని అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ నైట్ బండ్లు హార్స్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ చేయడం, రోడ్ల మీద తిరగడాలు, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఈ హైవే ఫ్లైఓవర్స్ మీద తిరగడాలు, ఇవన్నీ కూడా దయచేసి ఈ రోజు అన్ని బ్యాన్ చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ గారి ఉద్దేశాల మేరకు మరియు ఆదేశాలు ఏమంటే, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా ఈ రోజు నైట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరుగుతుంది 9 గంటలకి. ఎవరే కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీదకి రాకూడదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. రోడ్ల మీద యువత కేకలు పెడుతూ అరుచుకుంటూ రోడ్ల మీద తిరగడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చేయకూడదు. తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోష వాతావరణంలో ఇళ్లలో జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోకుండా అందరినీ సంతోషంగా జరుపుకునేలాగా చేసుకోవాలని పోలీస్ సిబ్బంది మరీ మీకు మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.